వెల్కమ్ టు BCN శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి. ఈ ప్రోగ్రామ్ ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకే అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన చీరలు అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. వీరి యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్, క్వాలిటీ, రేంజ్. ఇక్కడ దొరికినంత మంచి ప్రైస్ లో మార్కెట్ లో ఇంకెక్కడ లభించవు. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచి పట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లోనే లభిస్తాయి. ఇక్కడ 600 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు అన్ని రేంజెస్ గల వారికి శారీస్ అవైలబుల్ గా ఉన్నాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ఇప్పుడు భీమవరం మాత్రమే కాకుండా తాడేపల్లిగూడెంలో కూడా న్యూ స్టోర్ అయితే ఓపెన్ చేశారు. వెంటనే దగ్గర ఉన్న విజిట్ అవ్వండి. ఈ రోజు మనం గొల్లలకోడేరులో ఉంటున్న అరుంధతి గారింటికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి వాళ్ళ వరమహాలక్ష్మి పూజలో మనం కూడా పాల్గొన్నాం. పదండి. ఇప్పుడైతే మనం అరుంధతి గారి ఇంటి ముందు ఉన్నాం. లోపలికి వెళ్దాం. పదండి. అందమంతారమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం, కేఎన్ ప్లాజా, APSRTC బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. నమస్తే అరుంధతి గారు. నమస్తే. మీ పేరు పెట్టాక అరుంధతి సినిమా వచ్చిందా? అరుంధతి సినిమా ముందు మీరు పుట్టారా? పాత సినిమా నా పేరు పెట్ట క్రితం వచ్చింది. అరుంధతి అని పాత సినిమా కూడా ఉందా? ఉంది. ఆ పేరు చూసే మా నాన్నగారు నాకు పేరు పెట్టారు. ఓకే, అంటే అప్పుడు మేము పుట్టలేదని. నేను కూడా పుట్టలేదు. భానుమతి సినిమా ఉంది. నిజమే కదా? ఓకే, భానుమతి ఫేవరెటా మీ నాన్నగారికి? అచ్చా, ఓకే. మీ ఫేవరెట్ హీరో ఎవరు? మహేష్ బాబు. మహేష్ బాబు కాదు, ఫేవరెట్ హీరో ఎవరు అంటే మా హస్బెండ్ అని చెప్పాలి, కానీ మీరేంటండి మహేష్ బాబు అంటారు? నాకు నా హీరో మా హస్బెండ్ అని చెప్పండి. నాకు నా హీరో మా నేను చెప్పాను కాబట్టి చెప్పాను, అంతే కదా. లేకపోతే అడిగారు కదా. అవును, అందరికి హీరో కాదు, మీకు హీరోనే కదా. మీ మనసులో లేదా? మా పిల్లలు ఎక్కువ ఇష్టం. మీ పిల్లలు ఇష్టమా? బాగా ఇష్టం పిల్లలు అంటే. అయ్యయ్యో, ఏం కాదు, అంటే ప్రయారిటీస్ మారుతూ ఉంటాయి. పెళ్ళవక ముందు డాడీ ఇష్టం, తర్వాత హస్బెండ్ ఇష్టం, తర్వాత పిల్లలు ఇష్టం, అలా ప్రయారిటీస్ మారుతూ ఉంటాయి. నెక్స్ట్ మన వాళ్ళు ఇష్టం, అంతేనా? పిల్లలే ఎక్కువ ఇష్టం. పిల్లలే ఎక్కువ ఇష్టం, అసలు కన్ఫ్యూజ్ అవరు. ఖాళీ టైం ఏం చేస్తుంటారు? ఎంతమంది పిల్లలు మీకు? 2 బాబులు. 2 బాబులు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉద్యోగాలు చేస్తున్నారు. పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఓకే, ఎక్కడ ఉంటారు? ఒక బాబు జర్నీలో ఉంటాడు, ఒక బాబు కువైట్లో. జర్మనీ, కువైట్. అందుకనే మిస్ అవుతున్నారు ఇద్దరిని మిస్ చాలా మిస్ అవుతుంది. అవునా? ఎక్కడ ఉంటారండి 2 బాబులు? ఒక పెద్ద బాబు కువైట్లో ఉంటాడు. కువైట్లో ఉంటారు. చిన్న బాబు జర్మనీలో ఉంటాడు. జర్మనీ. ఓకే, దూరంగా ఉన్నారు కదా, బాగా మిస్ అవుతున్నారా? చాలా వస్తూ ఉంటారు. ఇయర్కి 2 సార్లు వస్తారు. ఓకే ఓకే. మనవాళ్ళు మనవరాలు? ఒక బాబు, ఒక బాబు. పెద్ద బాబుకి ఒక బాబు. ఈ మధ్యనే పెళ్ళి. ఆహా, అచ్చా, ఓకే. ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? టీవీ చూస్తూ BCN చూస్తూ ఉంటారా? అన్ని రకాలు చూస్తాం. అవునా? ఓకే. గుడికి వెళ్తూ ఉంటారు. వీళ్ళందరూ ఎవరండి? ఫ్రెండ్స్. అందరూ ఫ్రెండ్సే? అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్. అవునా? ఓకే, ఒకసారి పరిచయం చేసేస్తారా అందరినీ? నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటండి? నా పేరు జ్యోతి అండి. జ్యోతి గారు, మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? జోనల్ ఇన్ఛార్జ్ అండి, SR కాలేజ్. ఓకే, కాలేజ్లో. ఓకే, ఎంతమంది పిల్లలు? నాకు 2 అండి. ఓకే, పాప బాబు. వాళ్ళు ఏం చేస్తున్నారు? నాకు బీటెక్ ఇంజనీరింగ్ అయిపోయింది బాబుది. పాపదేమో ఫిజియోథెరపీ 2nd ఇయర్. అవునా? ఓకే, అంత పెద్ద పాప ఉన్నారా? మీకు ప్రాపర్ ఎక్కడండి? మాది వరంగల్ అండి. వరంగల్. ఇక్కడ అత్తమ్మ వాళ్ళ? లేదండి, జాబ్ పర్పస్ వచ్చారు. భీమవరం నచ్చిందా మీకు? చాలా బాగా నచ్చింది. ఓకే, ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇక్కడికి వచ్చి? 3 years. 3 years అయింది. అవునండి. ఓకే, పూజలు బాగా చేస్తూ ఉంటారా? చేస్తాను. ఇలా అరుంధతి గారితో ఫ్రెండ్షిప్ చాలా బాగుందండి. తన కోసం వచ్చామండి. అవునా? అవునా? ఓకే అండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటండి? పద్మావతి. పద్మావతి గారు,
మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫేనా? ఓకే. మీకు ఎంతమంది పిల్లలు? ముగ్గురు పాపలు. సూపర్. ముగ్గురు మహాలక్ష్మిలు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఒక పాప మ్యారేజ్ అయింది, ఇద్దరు జాబ్ చేస్తారు. ఒక పాప చదువుకుంటుంది. యుఎస్ లో చదువుతుంది. మ్యారేజ్, చదువు, జాబ్. ముగ్గురు పొజిషన్స్ లో ఉన్నారు. ఓకే. మనవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇద్దరు ఉన్నారు. ఓకే. ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టీవీ చూసుకుంటూ ఇంట్లో వరకు సరిపోతుంది. అచ్చా. ఓకే. పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారా? అసలు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటూ ఉంటారు మీరు? కలిసి పెట్టుకుని చేసుకుంటాం. ప్రసాదాలు, అమ్మవారిని బొమ్మ అలాగేం పెట్టట్లేదు. ఓకే. ఎన్ని సంవత్సరాలు అయిందండి పెళ్ళి? 32 years నుంచి మీరు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు, మీ అత్తగారు చెప్పినట్టు. ఓకే. వాళ్ళకి కలిసి మానమా? కలిసి. ఓకే. ఓకే. ఇలా కూడా పెట్టుకుంటాము, ఈ సంవత్సరం పెట్టలేదు. అచ్చా. ఓపికని బట్టి. ఓకే అండి. మీ అమ్మాయిలు బాగా చేస్తూ ఉంటారా పూజలకి? చేస్తారు. వంటలు నేర్పారా? వంటలు చేస్తారా? కానీ నాకు హెల్ప్ చేయరు, నేను లేకపోతే వండుకుంటారు. నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు లేదండి, నాకైతే చేయరు, వంటలోకి రారు, కానీ లేకపోతే చేసుకుంటారు. మీకు హెల్ప్ చేయరు, వాళ్ళు చేసుకోవాలనిపిస్తే చేసుకుంటారు. ఓకే. సూపర్. అంటే మీకు ఇంట్లో ఉంటే ఎలాగో మీరు చేసి పెడతారు కదా, మీరు లేనప్పుడు వాళ్ళు చేసుకోవాలి, తప్పదని చేసుకుంటూ ఉంటారు అనమాట. వచ్చు కదా, చాలు, యూట్యూబ్ ఉంది కదా, నేర్చేసుకుంటారు ఇంకా పెళ్ళిళ్ళు అయితే. నమస్తే అండి. నమస్తే అండి. మీరేం చేస్తూ ఉంటారు? నా పేరు లలిత అండి, నేను హౌస్ వైఫ్. ఓకే. పిల్లలు ఇద్దరు పాపలు, ఒక అమ్మాయి బీటెక్ 3rd year, ఒక అమ్మాయి 8th class. అంత డిఫరెన్స్ ఏంటండి ఇద్దరికి? అనుకోకుండా లైట్ అంటే ఒక పాపే చాలు అనుకున్నాం. సెకండ్ మా అత్తయ్య ఎక్కువ ఫోర్స్ చేయడంతో సెకండ్ ఆప్షన్. మీ అత్తయ్య గారు ఏం చేస్తూ ఉంటారు? మా అత్తయ్య గారు హౌస్ వైఫ్ అండి, వైజాగ్ లో ఉంటారు. మాది -2+ వైజాగ్. మీ హస్బెండ్ జాబ్ పర్పస్ ఇక్కడికి వచ్చారు? తను పోలీస్ డిపార్ట్మెంట్. ఓకే. తన వల్ల ఇక్కడికి వచ్చాం. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? టీవీ చూడడం, ఫోన్ చూడడం. టీవీ, ఫోన్ చూస్తూ ఉంటారు. హాబీస్ ఇంకా అవే హాబీసా? అవే హాబీస్. వంటలు బాగా చేస్తూ ఉంటారా? పర్లేదా? అంత పర్ఫెక్ట్ ఏం కాదు కానీ పర్వాలేదు. అంటే తినవాళ్ళు చెప్పాలంటే పర్వాలేదు. తినగలరంటారా? తినగలరు. అంటే 20 years అవుతుంది మ్యారేజ్ అయ్యి, మరి ఇప్పటికి రాకపోతే ఎలా? కొత్త కొత్త వంటలు ట్రై చేస్తూ ఉంటాను. చాలా ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను. హిట్ అవుతాయి, ఫ్లాప్ అవుతాయి? చాలా వరకు హిట్ అవుతాయి, ఫ్లాప్ కూడా అవుతాయి. ఫ్లాప్ అవుతాయి మాత్రం ఎవరికి పెట్టకుండా పడేస్తాను. హిట్ అవుతాయి ముందే చెప్తున్నారు, మరి తిడతారు కదా. తిడతారా? అంటే పిల్లలు తిడతారు కదా. తిడతారా? మా వారు అస్సలు తిట్టారు, మా పిల్లలు తిడతారు. మా చిన్న పాప 8th class అమ్మాయి కదా, తనైతే ఏం బాగోకపోతే ఎందుకు మా మేము బొబ్బర తినేస్తున్నావు అని తిడుతుంది అనమాట. అందుకని ఇంకా ఫట్ అయితే బయట పడేస్తాను. ఎవరికి వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేసరికి మొత్తం క్లీన్ చేస్తాను. పూజలు చేస్తూ ఉంటారండి? చేస్తాను. అరుంధతి గారు ఇలా గ్యాదర్ అవుతూ ఉంటారా మీరు? అంటే చాలా బాగా మాట్లాడుతూ అక్కడ బయట కూర్చొని అందరూ మంచిగా మాట్లాడుకుంటాం. ఫ్లాట్సా? మాది లాస్ట్ కండి, ఒకే ఫ్లోర్. లాస్ట్ ఇది వరకు రిలేటివ్స్ అందరూ పక్క పక్కన ఉండేవాళ్ళు, ఇప్పుడు ఫ్లాట్స్ వాళ్ళందరూ పక్క పక్కన ఉంటున్నారు. వీళ్ళకి ఇలా కాలక్షేపం అయిపోతుంది. అలా అయిపోతుంటది. ఓకే. అందరూ కలిసి వినాయక చవితి అన్ని బాగానే చేసుకుంటాం. సూపర్ అండి. అంటే మేము 1 year అవుతుంది కానీ చాలా బాగా కలిసిపోయారు. ఆంటీ, లలిత ఆంటీ వాళ్ళందరూ కూడా చాలా బాగా కలిసిపోయారు. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటండి? లలిత. లలిత గారు మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మీకు ఎంతమంది పిల్లలు? 2 బాబులు. వాళ్ళు ఏం చేస్తున్నారు? పెద్ద బాబు సాఫ్ట్వేర్ హైదరాబాద్లో, చిన్న బాబు MS చేయటానికి US వెళ్ళాడు. ఓకే. ఇద్దరికి పెళ్ళిళ్ళు చేయాలి? చెయ్యాలి. చూస్తున్నారా సంబంధం? చూస్తున్నాం. పెద్ద బాబుకి. పెద్ద బాబుకి చూస్తున్నారు. ఓకే. ఇంకా ఎలాంటి క్వాలిటీస్ కావాలి? ఎవరికి? మా అబ్బాయికి, కోడలికి. అబ్బా, నాకు పెళ్ళైపోయింది, తప్పదు కదా. చూడండి. ఓకే. మరి వంటలు బాగా చేస్తాను. మీ హస్బెండ్ కి మీరు చేసిన వంటల్లో ఫేవరెట్ వంట ఏంటి? అన్నీ ఇష్టమే. అన్ని ఇష్టం. మీరు ఏం చేసినా తినేస్తారా? అంటే అంత బాగా చేస్తారా? బాగా చేస్తా. అచ్చా. ఓకే. మరి మీ అబ్బాయికి వంట ఉందా? ఇద్దరికి నేర్పిన వంటలు
సూపర్ అండి. మీరు ముందు చూపుతో ఆలోచించి ఒకవేళ అమ్మాయి బాగా చేసినా బాగా చేయకపోయినా మీరు అలా కాదు, బ్యాచిలర్స్ గా ఉండాలి కదా, వాళ్ళు చేసుకుని తింటాం, అందుకని నేర్పిన. కోడల గురించి అయితే కాదు, కోడలికి హెల్ప్ కూడా చేయొచ్చులేదు తర్వాత. అదే ప్రస్తుతానికి వండుకు తింటాను. మీ హస్బెండ్ మీకు హెల్ప్ చేస్తూ ఉంటారా? అసలు ఆయన ఏం చేయలేదు అసలు. ఆయనకి ఎలాగా చేయరు, మీరు ఫీల్ అవుతూ ఉంటారు అప్పుడప్పుడు? అలా ఏముండదు, అదే అలవాట్లేదు ఇంకా. అందుకని మీ అబ్బాయికి నేర్పారు. మా బాబులైనా నాకు ఇంటికి వస్తే ఏం చేయరు, వాళ్ళు వండి తింటారు అంతే. ఎపిసోడ్ చూసాక అమ్మా ఏంటి చూస్తాడు, హైదరాబాద్ లో ఉన్న అబ్బాయి చూస్తాడు. అవునా? పేరేంటి? కేశవ. కేశవ చూస్తుంటూ. ఓకే అండి. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఏముందండి, మా ఫ్లోర్ వాళ్ళు అందరూ కలిసి అష్టాచమ్మ ఆడతాం, హౌస్ ఆడతాం, గేమ్స్ ఆడుకుంటారా? నిజంగా నిజంగా ఆడతాం, అష్టచమ్మ ఆడుకుంటారు. మళ్ళీ ఎలా అనుకుంటున్నారు, కింద కూర్చుంటే కాళ్ళు నొప్పులని టేబుల్ వేస్తాం. సూపర్ అండి. అంటే ఆ గేమ్స్ ఆడుకోవడానికి ఫాస్ట్ గా వంటలు అవి చేసి వచ్చేస్తారా? అందరూ వెళ్ళిపోయారు కదండి, ఖాళీగా. అదే ఇంకా స్కూల్ కి వెళ్ళిపోయే వాళ్ళు స్కూల్ కి వెళ్ళిపోతారు పిల్లలు, ఇంకా పెద్దవాళ్ళు అయిపోయారు కదా పిల్లలందరూ. ఇంకా ఈవిడ నేను ఒకటే, ఈవిడ పెళ్లిళ్ళు చేశారు, నేను ఇంకా పెళ్లి చేయలేదు. ఓకే అండి, సూపర్. బాగా ఎంజాయ్ చేస్తున్నారు బాగా. ట్రిప్స్ వెళ్తూ ఉంటారా? వెళ్తామండి, కలిసి వెళ్తామండి. మీకు అలా సెట్ అయిపోయింది అయితే. మీరు పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారు? చేస్తామండి. అయితే పూజలు చేస్తుంటే పాటలు కూడా పాడుతూ ఉంటారు? చిన్నగానే పాడండి మా కోసం. మీకోసం నా చిన్నగానే పాడతా. ఓకే, షూర్, పాడండి. మా ఇంట వెలసిన మహాలక్ష్మి నీవమ్మ, నీ సేవలను మేము సేతుము తులసమ్మ. పసుపు కుంకుమలతో నారికేళములతో, పసుపు కుంకుమలతో నారికేళములతో నీ పూజ గణముగా సేతుము తులసమ్మ. శ్రీమాత శ్రీ తులసి రామ తులసి, జయములు మాకివ్వు కృష్ణ తులసి. శ్రీమాత శ్రీ తులసి రామ తులసి, జయములు మాకివ్వు కృష్ణ తులసి. గోప్రదక్షిణము నీకిస్తినమ్మ, గోవింద సన్నిధిని నాకీయవమ్మ. ఒంటి ప్రదక్షిణము నీకిస్తినమ్మ, వైకుంఠ సన్నిధిని నాకీయవమ్మ. రెండో ప్రదక్షిణము నీకిస్తినమ్మ, నిండైన సంపదలు నాకీయవమ్మ. మూడో ప్రదక్షిణము నీకిస్తినమ్మ, ముత్తైదు వాతనము నాకీయవమ్మ. నాలుగో ప్రదక్షిణము నీకిస్తినమ్మ, నవధాన్య రాసులను నాకీయవమ్మ. ఐదో ప్రదక్షిణము నీకిస్తినమ్మ, ఆయువైదోతనము నాకీయవమ్మ. శ్రీమాత శ్రీ తులసి రామ తులసి, జయములు మాకివ్వు కృష్ణ తులసి. శ్రీమాత శ్రీ తులసి రామ తులసి, జయములు మాకివ్వు కృష్ణ తులసి. థ్యాంక్ యూ అండి. హాయ్. హాయ్. నీ పేరేంటి? సాయి యశస్విని. సాయి యశస్వి. నేను ఏమని పిలుస్తూ ఉంటారు? అందరూ ఇప్పుడు లక్కీ లక్కీ అంటున్నారు. లక్కీ అనే పేరు ఎందుకు వచ్చింది? నీకు నేమ్ లక్కీగా పెట్టేశారా? నువ్వేం చేస్తూ ఉంటావు? నేను ఫిజియోథెరపీ సెకండ్ ఇయర్ చదువు. సెకండ్ ఇయర్ ఇక్కడేనా? లేదు, తెలంగాణ. తెలంగాణ. ఓకే, తెలంగాణ పోరియా నువ్వు? ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటావు? డ్రాయింగ్ చేస్తా. డ్రాయింగ్. ఓకే. ఇప్పుడు అమ్మాయిలు అందరూ యూట్యూబ్లో రీల్స్ అంటుంటే నువ్వు డ్రాయింగ్ అన్నా చూడు, టచ్ చేసావు. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా నీ హాబీస్? ఏం లేదు. ఏం లేవు. వాచింగ్ టీవీ అంతే. అంతేనా? ఓకే. పాటలు పాడతావా? లేదు. నువ్వు సైలెంట్గా ఉంటావా ఎప్పుడు ఇలాగే? అంటే కెమెరా ఉందని సైలెంట్గా ఉన్నావా? లేదు, సైలెంట్. ఎప్పుడు సైలెంట్గానే ఉంటావా? ఎంతమంది మీరు? నేను అన్నయ్య ఇద్దరు. నువ్వు సెకండ్ కదా, మరి సెకండ్ కిడ్స్ యాక్టివ్గా ఉండాలి కదా, అల్లరి చేయాలి కదా. నువ్వు సైలెంట్గానే ఉంటావా? మీ అన్నయ్య కూడా సైలెంట్గానే ఉంటాడా? అన్నయ్య కూడా సైలెంట్. అందరూ సైలెంటేనా? జోనల్ హెడ్ మీరా? స్పందన ఫ్యామిలీనా? ఉంటారు. అంటే మీ డాడీ అంటే భయమా? లేదు, అసలు లేదు. అస్సలు లేదు.
ఓకే ఓకే. ఇంకా వంట చేస్తూ ఉంటావా? లేదు, అస్సలు టచ్ లేదా? టచ్ లేదు. కొంచెం కూడా టచ్ లేదా? ఆమ్లెట్ కూడా రాదా? ఆమ్లెట్ వరకు వచ్చా? ఓకే. హాయ్. హాయ్. నీ పేరేంటి? నిహారిక. నిహారిక. ఏమని పిలుస్తూ ఉంటాను నిన్ను? అములు అని పిలుస్తా. అములు. సాంగ్స్ పాడతారా? నీ పేరు మీద సాంగ్ వచ్చింది కదా? అవును, ఫ్రెండ్స్ పాడుతూ ఉంటారా నిహారిక అని? పాడతారు. ఓకే. నువ్వేం చేస్తూ ఉంటావు? నేను ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్. ఎంబీబీఎస్. ఓకే. దేని మీద స్ట్రీమ్? అంటే ప్రజెంట్ యూజీ, తర్వాత పీజీలో స్పెషలైజేషన్. ఏం తీసుకుందాం అనుకుంటున్నావు స్పెషలైజేషన్? మెడిసిన్, జనరల్ ఫిజిషియన్. జనరల్ ఫిజిషియన్ ఫిక్స్ అయిపోయావా? అనుకుంటున్నా, ఇంకా ఎగ్జామ్ రాసాక. అవునా? ఓకే ఓకే. ఎలా ఉంది కోర్స్ మొత్తం? బాగుంది. బాగుందా? అంటే నీ ఇంట్రెస్టా లేకపోతే నీ ఫ్యామిలీ ఇంట్రెస్టా? నా ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా డాడీది ఎక్కువ. అవునా? ఓకే ఓకే, సూపర్. అంటే చాలా ప్రయోగాలు చేయాలి కదా, అన్ని చేస్తున్నావా? చేస్తున్నా, ఫస్ట్ ఇయర్ నుండి. ఓకే. అలవాటు అయిపోద్ది చేసి చేసి, అంతేనా? స్టార్టింగ్ లో భయం వేస్తుంది, తర్వాత ఓకే. ఓకే. ఇప్పటి వరకు ఏమేమి కోసావు? అంటే డెడ్ బాడీ ఫస్ట్ ఇయర్ లో ఉంటది, తర్వాత పేషెంట్స్ తో. అచ్చా, ఓకే, సూపర్. అసలు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటావు? ఖాళీ ఉండదేమో కదా, ఎప్పుడు చదువుకుంటూనే ఉండాలా? అంతే. రోజుకి ఎన్ని అవర్స్ చదువుతావు? అంటే కాలేజ్ అయ్యాక ఇంకా 4-5 hours. అవునా? 4కి అయిపోతుంది కాలేజ్. ఓకే ఓకే. సీట్ వచ్చిందా? సీట్ వచ్చింది, గవర్నమెంట్, సిద్దిపేట, తెలంగాణ. అచ్చా, మీరు తెలంగాణ ప్రోగ్రామ్ కోసం వచ్చారా ఈరోజు? అత్తమ్మ వాళ్ళ, మా అమ్మయ్య వాళ్ళ ఇంటికి. అచ్చా, రాఖీ ఫెస్టివల్. ఓకే, సూపర్. హాయ్. హాయ్ అండి. నీ పేరేంటి? తేజశ్రీ. తేజశ్రీ. నా పేరేంటో తెలుసా? తేజస్విని. తేజు అంటారు అందరూ, నన్ను కూడా. మీరేం చేస్తూ ఉంటారు? నాది సెకండ్ ఇయర్ అయింది, ఇంటర్ సెకండ్ ఇయర్. నెక్స్ట్ డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్. ఓకే. మీరు ఇక్కడే ఉంటారా భీమవరంలో? ఎక్కడి నుంచి వచ్చారు? రాజస్థాన్ నుంచి వచ్చాం, జోధ్పూర్. అంటే మీరు అక్కడ వాళ్ళ లేకపోతే తెలుగు బాగానే మాట్లాడుతున్నారు? అంటే డాడీ ఆర్మీ కదా, సో డాడీ తోటి ఉంటాం. ఓకే ఓకే, ఆర్మీ. సూపర్. అసలు మిస్ అవుతూ ఉంటారా మీ డాడీని? ఆర్మీ రిటైర్ అయ్యి వచ్చేసారు ఇప్పుడు. ఓకే ఓకే. అక్కడ ఏం మాట్లాడేవారు? హిందీలో మాట్లాడతావా? నువ్వు మాట్లాడినా నాకు రాదుగా, భయ్యా తోడా ప్యాజ్దాల వరకే వచ్చు నాకు. అయితే హిందీ సాంగ్ పాడతావా? ఒక సాంగ్. హిందీ సాంగ్స్ రావు, ఓన్లీ మాట్లాడమే వచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటావు? ఖాళీ టైంలో పెయింటింగ్స్ చేస్తా, అప్పుడప్పుడు బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకుంటున్నావా ఇప్పుడే? లేదండి, ఇంట్లో నార్మల్గా చూస్తూ చేస్తా. యూట్యూబ్ని అలా యూటిలైజ్ చేసుకుంటున్నావా? సూపర్ సూపర్. ఓకే. మీ మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉంటావా? చేస్తాను. పూజలు అవి చేస్తూ ఉంటావా? చేస్తాను. ఓకే. అందరి పరిచయాలు అయిపోయినాయి కదండి, ఇప్పుడు పూజ స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. కేన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా. అమృత వీక్షణ ప్రసరించితివా, పొంగి పొరలుగా కలల కలిమిగా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ
తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం సిరి సంపదల కొనపును గృహము సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువ పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువ దీర్ఘ సుమంగళి వరములనీయవే దీర్ఘ సుమంగళి వరములనీయవే లక్ష్మీదేవి కరుణను చూపవే సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలుగా కలల కలిమిగా సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి అందమంతా రమణీయం చూస్తుంటే కమనీయం కంచి నుంచి వచ్చిన వరము నీవు లక్ష్మి నీవు వరమహాలక్ష్మి నీవు ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ మావులమ్మ టెంపుల్ రోడ్ భీమవరం కేఎన్ ప్లాజా ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్ తాడేపల్లిగూడెం. అరుంధతి గారు మీ ఇంటి వరలక్ష్మి వ్రతానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు బీసీఎన్ తరఫు నుంచి ఒక అందమైన పట్టు చీర ఓపెన్ చేద్దామా?
శారీ. మీకు ఈ కలర్ ఉందా? చాలా బాగుంది. షాప్ చేస్తూ ఉంటారా? షాపింగ్ ఎక్కువ చేస్తారు? మీ వారే తెచ్చేస్తారు. ఓకే, తనకి మొత్తం తెలుసా మీరు ఏమేమి కట్టుకుంటారు ఏంటి? ఏది తెచ్చినా కట్టుకుంటారు. అవునా? అంటే ఆయన టేస్ట్ బాగుంటుంది అనుకుంటా. చాలా బాగుంది. కొంతమందికి నచ్చవు కదా, ఇంకా అలవాటైపోయిందంట. శారీతో పాటు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి తరపు నుంచి 2000 రూపీస్ గిఫ్ట్ వచ్చారండి. మీరే వెళ్ళి షాపింగ్ చేసుకోండి, ఓకేనా? సో ఈ ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్తోనే. కంచిపట్టు చీరని కంచి ధరలకే అత్యంత తక్కువ ధరలకే అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. వీరి యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్, క్వాలిటీ, రేంజ్. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచిపట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లోనే లభిస్తాయి. ఇక్కడ లభించినంత మంచి క్వాలిటీ మార్కెట్లో ఇంకెక్కడ దొరకదు. సో కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ఇప్పుడు భీమవరంలోనే కాదు తాడేపల్లిగూడెంలో కూడా కొత్త బ్రాంచ్ అయితే ఓపెన్ చేశారు. దగ్గర ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ అవ్వండి. సో ఇదండి ఈనాటి శ్రావణలక్ష్మి ఎపిసోడ్. మరో శ్రావణలక్ష్మి ఎపిసోడ్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.